అధ్యక్ష నిన్న వ్యాట్ కి సంబంధించిన బిల్ పెట్టారు అధ్యక్ష. దానికి సంబంధించి నాకు కొన్ని డౌట్స్ క్వశ్చన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కామన్ పర్సన్గా ఈ డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ప్రభుత్వం ముందర పెట్టాలని అనుకున్నాను అధ్యక్ష. వ్యాట్ కి సంబంధించి అధ్యక్ష క్రూడ్ ఆయిల్ అనేది ప్రైజెస్ చూసుకుంటే అధ్యక్ష 2014లో $110 ఉండేది. ఈ ఇయర్ 2015 $45కి పడిపోయింది అధ్యక్ష. దాన్ని బట్టి చూసుకుంటే పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ ఎంతవరకు తగ్గాయో మనకు అర్థమవుతున్నాయి. ఇది కామన్ పర్సన్కి చాలా వరకు అడ్వాంటేజ్ అయ్యేది అధ్యక్ష. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్ల, దాని తర్వాత ఆయిల్ కంపెనీస్ వాళ్ళ మార్జిన్స్ ₹3 పెంచడం వల్ల, దాని తర్వాత మన స్టేట్ ట్యాక్స్ పెంచడం వల్ల, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ₹4 పెంచడం వల్ల కూడా ఆ అడ్వాంటేజ్ కామన్ పర్సన్ వరకు చేరలేదు అధ్యక్ష. ఈరోజు కంట్రీ మొత్తంలో చూసుకుంటే, ఇండియా మొత్తంలో చూసుకుంటే వీఆర్ ద హైయెస్ట్ ట్యాక్స్ కలెక్టింగ్ స్టేట్ అధ్యక్ష. ఐ డోంట్ నో ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అధ్యక్ష. కానీ మేమైతే చాలా బాధపడుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే కామన్ పర్సన్కి స్టేట్ డివైడ్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక చిన్న లేబర్ పని చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ చేసుకున్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతూ వచ్చేవాళ్ళు అధ్యక్ష. సో దీనివల్ల వాళ్ళ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది అధ్యక్ష. ఫార్మర్స్ రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది అధ్యక్ష. రీసెంట్గా ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ కూడా పెంచారు. తర్వాత వీళ్ళు ఇప్పుడు డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైజెస్ పెరగడం వల్ల వాళ్ళకు యూజ్ చేసుకున్న జనరేటర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ దీనివల్ల కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు అధ్యక్ష. వాళ్ళు పండించుకున్న పంట ఒక ప్లేస్ దగ్గర నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలంటూ కూడా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇప్పుడు రైస్ ప్రైజెస్ కానీ, దాల్ ప్రైజెస్ కానీ, తర్వాత వెజిటేబుల్స్ ప్రైజెస్ కానీ, మిల్క్ ప్రైజెస్, ఎడిబుల్ ఆయిల్, ప్రతి ఒక్కటి దీనివల్ల ఇబ్బంది పడతారు అధ్యక్ష అందరూ. అధ్యక్ష వేరే బార్డర్స్లో ఉన్న వాళ్ళు మనమంతా కూడా వేరే స్టేట్స్కి వెళ్ళి పెట్రోల్ అండ్ డీజిల్ కొనడం వల్ల మనకి కూడా లాస్ అవుతుంది అధ్యక్ష. పర్ లీటర్ ఆల్మోస్ట్ మనకి ₹15 వరకు లాస్ అవ్వగలుగుతాం అధ్యక్ష. అండ్ అధ్యక్ష ఏటీఎఫ్ అధ్యక్ష ఏవియేషన్ ప్రైజెస్ కూడా 16% నుంచి 1% వరకు తగ్గడం జరిగింది అధ్యక్ష. ఐ డోంట్ అండర్స్టాండ్ అధ్యక్ష. వీళ్ళు చెప్పే రీజన్ అయితే కంపెనీస్ని అట్రాక్ట్ చేసుకోవాలని అంటున్నారు అధ్యక్ష. కంపెనీస్ని అట్రాక్ట్ చేసుకోవాలంటే దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ వే అధ్యక్ష. ఎందుకంటే మనము ఫార్మర్స్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వాళ్ళకి మనము బర్డెన్ పెట్టి ఏవియేషన్ వాళ్ళ దగ్గరికి బర్డెన్ తగ్గించడము చాలా అంత న్యాయం కాదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు నిజంగా కంపెనీస్ అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు ప్రామిస్ చేసినట్టుగా స్పెషల్ స్టేటస్ కానీ, ప్యాకేజ్ కానీ, లేకపోతే వాళ్ళు మనకి ఇచ్చే ఫండ్స్ మనకి వస్తే ఈ వీళ్ళకి ప్రైజెస్ మనము ఇంతగా ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉండదు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, నాకు ఇది ఏవియేషన్ ప్రైజెస్ ఇవన్నీ చూసిన తర్వాత చిన్నప్పుడు రాబిన్ హుడ్ గురించి మనం చదువుకున్నాం అధ్యక్ష. వాళ్ళు రాబిన్ హుడ్ అంటే ఆయన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని లేని వాళ్ళకి పెడతారు అధ్యక్ష. కానీ ఇక్కడ వీళ్ళని చూస్తుంటే రాబిన్ హుడ్ లాగా నాకు అనిపిస్తుంది అధ్యక్ష. లేని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఉన్న వాళ్ళ దగ్గర పెడుతున్నారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు వేరే స్టేట్స్ ఒడిశా కానీ, రీసెంట్గా డివైడ్ అయిన స్టేట్స్ ఒడిశా, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, వీళ్ళకి కూడా స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజెస్ కానీ వాళ్ళు తీసుకురాగలిగారు అధ్యక్ష సెంట్రల్ నుంచి. కానీ మన గవర్నమెంట్ మాత్రం తీసుకురాలేకపోయింది. అవి రావట్లేదు మనకు సెంట్రల్ నుంచి అంటే మీరు ప్రైజెస్ పెంచినా మేము అర్థం చేసుకోగలుగుతాము. కానీ వస్తున్నాయని చెప్పి మీరు ఇంత భారీగా ప్రైజెస్ పెంచడము చాలా అన్యాయం అని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, నేను కొత్తగా వచ్చాను, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, బట్ జస్ట్ అడ్వైస్ అధ్యక్ష. ఇప్పుడు ఇంతమంది అందరం స్టేట్ డెవలప్ కావాలని కోరుకుంటున్నాం కదా అధ్యక్ష. మొత్తం అందరము టీడీపీ పార్టీ కానీ, బీజేపీ కానీ, వైఎస్ఆర్సీపీ అందరూ మొత్తం అసెంబ్లీ వెళ్ళి మొత్తం సెంటర్లో కూర్చొని వాళ్ళ మీద ప్రెషర్ పెడితే, స్పీకర్ గారితో సహా అందరం వెళ్ళి కూర్చుంటే అక్కడ వాళ్ళకి మేబీ ప్రెషర్ పెట్టి వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలియజేస్తే మన స్టేట్కి ఇంకా ఫండ్స్ త్వరగా వస్తాయని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. జస్ట్ గివింగ్ దెమ్ అ కాల్, ప్రైమ్ మినిస్టర్ గారు కాల్ చేశాము, వాళ్ళు పలకట్లేదు అనే దానికన్నా మనం అంతా ప్రెషర్ పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను అధ్యక్ష.